ఎనిమల్ మూవీ మిస్టేక్ గురించి వీడియో చేయగానే నన్ను బాగానే వేసుకున్నారు. అయితే ఈ వీడియోలో ఎనిమల్ మూవీ క్లైమాక్స్ లో చనిపోయింది బాబీ డియోల్ కాదంటే మీరు నమ్ముతారా? నేను నమ్మను. నమ్మొద్దురా, అడుగుతుంది. నా దగ్గర ప్రూఫ్ ఉంది. నువ్వేం చెప్పావు నీకైనా అర్థమైందా? అసలు ఈ వీడియో నేను చేయడానికి గల కారణం, పెద్ద స్కెచ్చే. చాలా మంది చేసిన కామెంట్ లో ఒక బ్రో చేసిన కామెంట్ ఈ ఐక్యూ లెవెల్ కు హెడ్స్ అప్ అని చేశాడు. ఏం చేద్దామంటావు మరి? నా ఐక్యూ గురించి ఈ వీడియోలో చెప్తాను చూడండి. బాబీ డియోల్ ఎంట్రీ సీన్ అప్పుడు ఎలా ఉంటారు, క్లైమాక్స్ ఫైట్ అప్పుడు ఇలా ఉంటారు. డిఫరెన్స్ మీరే చూడండి. ఆగండి, ఇంకో ప్రూఫ్ కూడా ఉంది. బాబీ డియోల్ వేసుకున్న చైన్ నెక్లెస్ కూడా మ్యాచింగ్ అవ్వదు. అయితే బాబీ డియోల్ పీక కోస్తున్నప్పుడు అతని తమ్ముడు కనీసం కూడా ఆపడు. ఎందుకంటే బాబీ డియోల్ చిన్న తమ్ముడిని కూడా సినిమా ఎండింగ్ లో చూపిస్తారు. బాబీ డియోల్ కూడా సినిమాలో ఎక్కడ కూడా మాట్లాడు. దానికి కారణం వాయిస్ మ్యాచింగ్. అసలు వాయిస్ మ్యాచింగ్ అంటే ఏమిటంటే, క్లైమాక్స్ లో చనిపోయింది బాబీ డియోల్ కాదు, తన బాడీ డబల్. నమ్మరా? అయితే ఇంకో పాయింట్ చెప్తాను వినండి. రణవీర్ సింగ్ వాళ్ళ నాన్న బాడీ డబుల్ చేసినప్పుడు ఆ డూప్ ఎవరైతే ఉన్నారో అస్సలు మాట్లాడరు. దరిద్రుడా, ఒక్క మాట మంచిది రాదు నోట్లోంచి. అదే ఫార్ములాని బాబీ యూజ్ చేశాడు అని నాకు అనిపిస్తుంది. అది నా అభిప్రాయం. ఏం వాడకవయ్యా? ఎనిమల్ సినిమాలో బాబీ గారు కనిపించింది 20 నిమిషాలే అయినా రణబీర్ కపూర్ కన్నా బాబీకే ఎక్కువ క్రేజ్ వచ్చింది. ఎంత క్రేజ్ వచ్చిందంటే, సక్సెస్ ఈవెంట్ తర్వాత బాబీ గారు ఏడుస్తూ బయటకు వచ్చారు. ఆ వీడియో మీరు అందరు చూసే ఉంటారు. ఎనిమల్ మూవీ పార్క్ లో బాబీ గారిని మనం మళ్ళీ ఒకసారి చూడొచ్చు. బాబీ గారి తమ్ముడితో రణబీర్ సింగ్ చేసే ఫైట్ ఏ రేంజ్ లో ఉంటుందో, ఇంకా ఎంత వైలెన్స్ చూపిస్తారో సందీప్ రెడ్డి వంగ. క్లైమాక్స్ లో కళ్ళెంబట్ నీళ్ళు తెప్పించేశారు సార్. బాగా కనెక్ట్ అయిన ఎనిమల్ మూవీతో పార్లమెంట్ దాకా వైలెన్స్ ని చూపించారు. ఎనిమల్ మూవీ పార్క్ తో వరల్డ్ వైడ్ గా కాంట్రవర్సీ అవుతుంది అనుకుంటా. ఇంకా మీకు బాబీ 1 నచ్చిందా, బాబీ 2 నచ్చిందా అనేది ప్లీజ్ కామెంట్ చేయండి. ఇంకా ఏమైనా డౌట్ ఉందంటే దాన్ని కూడా కామెంట్ చేయండి. నా పేరు పవన్ పూరి, మీరు చూస్తున్న ఫిలిం పాప్కార్న్ తెలుగు. బేవర్స్ గాళ్ళు ఎక్కువైపోయారు.